వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను మన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసే చింతపండు చాక్లెట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అప్పట్లో అయితే ఇవి బాగా దొరికేవి. ఇప్పుడు దొరకడం కూడా కొంచెం కష్టంగా ఉంది. అక్కడెక్కడ మాత్రమే దొరుకుతున్నాయి. మనము బయట తెచ్చుకొని తినే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ చింతపండు చాక్లెట్ని చేసేసుకోవచ్చు అనమాట. ఎంతో టేస్టీగా వీటిని పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ చూసారు కదా, మా పిల్లలు అయితే తినేస్తున్నారు. చేసిన వెంటనే వాళ్ళకి చాలా బాగా నచ్చిందనమాట. తినేస్తున్నారు. పిల్లలతో పాటు మా తాతయ్య కూడా తినేస్తున్నారనమాట. వీళ్ళు ముగ్గురు కూర్చొని అయిన వెంటనే తింటూ ఎంజాయ్ చేసేస్తున్నారు ఈ చింతపండు చాక్లెట్ని. ఇక లేట్ చేయకుండా మనము ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము చింతపండు తీసేసుకోవాలన్నమాట. చింతపండుని ఇక్కడ చూసారు కదా, ముప్పావు కప్పు వరకు చింతపండు తీసుకున్నాను. సేమ్ ఇదే కప్పుతోనే బెల్లం కూడా కొలుచుకోవాలి. ఎంత చింతపండు తీసుకుంటారో అంత బెల్లం తీసేసుకోండి, సరిపోతుంది. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్లేదు. చింతపండు తీసేసుకొని ఇలా నారలు లేకుండా తీసేసుకోవాలి నీట్గా. అలాగే చింతగింజలు ఉంటాయి కదా ఇందులో విత్తనాలు, అవి కూడా తీసేసుకొని నీట్గా చేసి పెట్టేసుకొని ఒక 2-3 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసుకోండి. 2-3 సార్లు కడిగి పెట్టేసుకొని ఇందులోకి హాట్ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. వేడి నీళ్ళు వేస్తున్నాను ఇక్కడ. వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఆ చింతపండు మునిగే వరకు కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది అంతే. చూసారు కదా, ఇలా వేసుకొని నానబెట్టుకోండి. వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఒక అరగంటకే నానిపోతుంది. ఇక్కడ ఒక గంట తర్వాత బాగా నానిన తర్వాత ఈ చింతపండుని నీళ్ళతో సహా వేసేసుకోవాలన్నమాట. ఓన్లీ చింతపండు కాకుండా నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసి ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి. కొంచెం అక్కడక్కడ చింతపండు ఉన్నాయేం కాదు, అవి చప్పరించేటప్పుడు బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా చేసి పెట్టేసుకోండి, పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసేసుకోవాలి. అందులోకి ఇందాక చింతపండు కొలిచి పెట్టుకున్నాం కదా, అదే కప్పుతోనే ఒక ముప్పావు కప్పు వరకు సేమ్ అంతనే అనమాట. నేనైతే ఇక్కడ ఈక్వల్గా తీసుకుంటున్నాను. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్లేదు, స్వీట్ తగ్గుతుంది ఎక్కుతుంది అంతే. చూసారు కదా, ఇక్కడ అదే కప్పుతో బెల్లం కూడా తీసేసుకొని వాటర్ వేయకుండానే ఇలా స్టవ్ మీద పెట్టేసేయాలన్నమాట. కడాయిలో వేసేసి వాటర్ వేయకుండా ఇలా కాసేపటికి ఇది బాగా కరిగిపోతుంది. నీళ్ళు వేయకుండా ఇలా బెల్లంని కరిగించేసుకోవాలి. తర్వాత ఇలా కలుపుకోండి. ఇది బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇది బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనము ఇందాక చింతపండు పేస్ట్ని చేసి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న చింతపండుని, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇందులోకి వేసేసి బాగా ఇంకా కలుపుకుంటూ ఉండాలి ఈ రెండింటిని. ఇది బాగా దగ్గర పడాలన్నమాట. ఇది బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ చింతపండునైతే ఇలా చింతపండు చాక్లెట్ బయట షాప్లో కాకుండా ఇంట్లో కూడా చిన్నప్పుడు దంచుకొని తినేవాళ్ళం అనమాట. మేమైతే స్కూల్ నుంచి రాగానే నేను మా ఫ్రెండ్ అమ్ము ఇద్దరం కలిసి చింతపండు రోటిలో సాల్ట్ అలాగే జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అలా ఓన్లీ సాల్ట్ జీలకర్ర చింతపండు అలా అప్పుడప్పుడు ఎక్కువ చేసుకొని తింటూ ట్యూషన్కి వెళ్ళే వాళ్ళం అనమాట. నడుచుకుంటూ అలా బాగా ఎక్కువ తింటూ ఉండేవాళ్ళము చింతపండునైతే. అది గుర్తొస్తుంది ఇప్పుడు. చూసారు కదా, ఇలా బాగా కాసేపు దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అన్నమాట. ఎక్కువ పట్టవు, కొంచెమే వేయాలి. ఇది జీలకర్ర పొడి కొంచెం ఎక్కువైనా బాగుంటుంది. తర్వాత చాట్ మసాలా కొంచెం అన్నమాట. సాల్ట్ కారము చాట్ మసాలా కొంచెం తక్కువ వేసుకొని జీలకర్ర పొడి కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అనమాట. జస్ట్ కొంచెమే, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఇవన్నీ వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడే వరకు ఇంకా ఇలా కదుపుకుంటూనే ఉండాలి. మీరు చింతపండు మిక్సీకి వేసేటప్పుడు సాల్ట్ జీలకర్ర పొడి అలాగే కారము చాట్ మసాలా వేసుకొని అయినా కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు చింతపండుతో పాటు. లేదు అంటే ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. కొందరు కరివేపాకు కూడా వేసుకుంటూ ఉంటారు, అది నచ్చితే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కరివేపాకు ఏం వేయలేదన్నమాట. ఇలా బాగా ఇవన్నీ వేసేసి ఇంకా దగ్గర పడే వరకు కదుపుకుంటూ ఉండాలి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, బాగా గమనించండి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందన్నమాట. ఇలా మనం
ఇలా కలుపుకునేటప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలానే కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడే వరకు. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలనమాట. ఇంకా లూజ్‌గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇంకా ఉండే కొద్దీ ఇంకా గట్టి పడుతుంది కదా! దానికోసం కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇంక ఇది బాగా ఇక్కడ చల్లారిపోయింది. ఇది చల్లారిపోయిన వెంటనే చల్లారక ముందే మా పిల్లలైతే ఆ పుల్లకి పెట్టించుకొని తినేసారనమాట. ఇంకా ఇదే మిగిలింది. చూసారు కదా ఇక్కడ. ఇది బాగా చల్లగా అయిపోయింది. తర్వాత వీటిని ఇంకా కొంచెం కొంచెం తీసుకొని ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదండీ! వాటికి పెట్టేసుకోవాలి. ప్లాస్టిక్ స్పూన్స్ అలా ఉంటాయి కదా! వాటికైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే కవర్స్ ఉంటాయి కదా! ప్లాస్టిక్ కవర్స్, అందులో కొంచెం తీసేసి చాక్లెట్ లాగా చుట్టుకున్నా కూడా సరిపోతుంది. మీకు ఎలా వీలైతే అలా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 మంత్, 2 మంత్స్ వరకు స్టోర్ ఉంటాయి. కానీ అస్సలు అంతవరకు అయితే ఎవ్వరు ఉంచరనమాట. చేసిన ఒక 2 డేస్‌కి, 3 డేస్‌కి అలానే మొత్తం ఫినిష్ చేసేస్తారు. అంత బావుంటాయి ఇవి. ఇంట్లో అందరూ తినేస్తారనమాట ఎంతో ఇష్టంగా. చూసారు కదా! ఇలా పెట్టేసుకొని కవర్ ఉంటది కదా! ప్లాస్టిక్ కవరు, వాటిని ఇలా కొంచెం ఈ సైజులో కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవడమే అంతే. ఇలా చుట్టేసి పెట్టేసుకోవాలి అంతే. నేను అన్నింటికి పెట్టలేదు ఇంకా. అప్పుడే తినేసారు కదా! కొన్నింటికి మాత్రమే ఇలా పెట్టి ఉంచాననమాట. చూసారు కదా! ఇలా బాగా కవర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలానే అన్నింటిని పెట్టుకోవాలి. మీరు దేనికైనా పెట్టుకోవచ్చనమాట. ప్లాస్టిక్ స్పూను, అలాగే ఇలా ఐస్ క్రీమ్ స్పూన్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. లేదు అంటే ప్లాస్టిక్ కవర్ చెప్పాను కదా! మీకు ఎలా నచ్చితే అలా పెట్టేసుకొని తినేసేయండి, సరిపోతుంది. ఇలా చూసారు కదా! ఇది గట్టిగా అయిపోయింది. కాసేపటికి ఇలా ఊడి రాదనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ చింతపండు చాక్లెట్‌ని చేయడం ఎంత ఈజీనో చూసారు కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.